ల్యాండ్ సీలింగ్ గురించి అశోక్ గజపతిరాజు గారు చెప్పిన దానికి మీరు ఎంతవరకు సమర్థిస్తారండి? ల్యాండ్ సీలింగ్ కాదండి. ఇప్పుడు మొన్న జడ్జిమెంట్ గురించే మీరు అనేది ఇట్స్ నాట్ అబౌట్ ల్యాండ్ సీలింగ్. అది ఆయన్ని చైర్మన్ కింద మానసాస్ ట్రస్ట్కి రిమూవ్ చేశారండి. అది ఏంటి, ఆ మానసాస్ ట్రస్ట్ రిమూవ్ చేసేసి గవర్నమెంటే ఒక సంచిత అని ఒక ఆవిడని తీసుకొచ్చి ఆవిడనే చైర్మన్ చేశారు. చైర్మన్ చేస్తే దాని మీద ఆయన హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో హైకోర్టు ఫుల్ ఫైండింగ్స్ చేసి దాని మీద ఏం చెప్పారంటే, హైకోర్టు మీరు పెట్టిన జీవోస్ కరెక్ట్ కాదు, ఆ జీవోస్ క్యాన్సిల్ చేస్తూ ఈయన్నే మళ్ళీ చైర్మన్ ఆఫ్ ది మానసాస్ ట్రస్ట్ చేశారు. చేస్తే నిన్న ఒక ప్రెస్ మీటింగ్లోని ఒక సీనియర్ పార్టీ లీడర్ ఆఫ్ వైఎస్ఆర్సిపి ఆయన ఏం చెప్పారంటే, దట్ ఈ ఆర్డర్ ఏమైతే హైకోర్టు ఆర్డరు మన అశోక్ గజపతిరాజు గారిని మళ్ళీ చైర్మన్ కింద రీఇన్స్టేట్ చేస్తూ చేయడం అది కరెక్ట్ ఆర్డర్ కాదు, వీఆర్ గోయింగ్ టు రిమూవ్ హిమ్. ఇది అంటే ఆయన మాట ఎట్లా ఉన్నాయంటే ఇదేదో దొడ్డిదారిని తెచ్చుకున్న ఆర్డర్ అని ఉంది. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ, ఈ ఆర్డర్ క్లియర్గా ఉందండి. ఆయన పారా 125లోని 126లోని 136 143 144 149 పారాస్లోని వెరీ క్లియర్గా ఆయన రాశారండి. హీ గేవ్ ఏ వెరీ కేటగారికల్ అండ్ క్లియర్ ఫైండింగ్. ఇదంతా గవర్నమెంటే దొంగదారిని దొడ్డిదారిని ఈ జీవో తీసుకొచ్చింది. ఈ జీవో ఈ పరిస్థితిలో చెల్లదు కాబట్టి ఇది ఇచ్చారండి. ఐ విల్ రీడ్ సమ్ ఆఫ్ ది పారాస్ ఆఫ్ పర్టిక్యులర్ జడ్జిమెంట్ అండి. ఆల్ దీస్ జీవోస్, అది పారా 125లో అండి, ఆల్ దీస్ జీవోస్ సఫర్ ఫ్రమ్ దీస్ సీరియస్ ఫ్లాస్. అలాగనే 126 పారాలో ఇంకా ముందు చెప్పారండి, ది ఎంటైర్ ఎక్సర్సైజ్ వెంట్ ఆన్ బిహైండ్ హిస్ బ్యాక్ and seriously eroding upon his right to be heard in application of principles of natural justice. It is another serious folly in this entire process of issuing these 4 impugned జీవోస్ అండి. అంటే ఈ జీవోల వెనకాతల చాలా కుట్ర నడిచింది. ఈ జీవో వెనకాతల అశోక్ గజపతిరాజు గారికి న్యాచురల్ జస్టిస్ ఫాలో అవ్వలేదు, ఆయనకి నోటీస్ కూడా ఇవ్వలేదు అని అదొకటి చెప్పారండి. మళ్ళీ పారా 136లో క్లియర్గా చెప్పారండి. ఇందులో అయితే ఈ పర్టిక్యులర్ పారాలో ఆల్ ది ప్రొవిజన్స్ ఆఫ్ యాక్ట్ 30 of 1987 ప్రొవైడెడ్ విత్ సో మచ్ ప్రొటెక్షన్ టు ది చైర్మన్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్ట్, particularly when he is from family of the founder and recognized as such, he cannot be divested therefrom at the whims and fancies of the authorities under this act. ఇందులో ఎవరు ఈ పర్టిక్యులర్ పారాలో ఎవరు దొడ్డిదారిని చేశారని వచ్చిందండి. క్లియర్గా కోర్ట్ ఆఫ్ గివెన్ ఫైండింగ్ దట్ అన్ని రకాల న్యాచురల్ జస్టిస్ లేదు, అది కాంట్రవీన్ చేశారు, యాక్ట్ కాంట్రవీన్ చేశారు, ఆయనకి ఇవ్వాల్సిన నోటీస్ ఇవ్వకుండా ఇచ్చారు. మీ గవర్నమెంట్ ఇష్టాసారంగా ఈ జీవోలు తీసుకొచ్చారు. దిస్ ఈజ్ వెరీ క్లియర్. ఇప్పుడు ఇంత క్లియర్గా ఉంటే మనం గజపతిరాజు గారు వేరే దారిలో వచ్చి ఆయన చైర్మన్ అయ్యారు, 4 రోజుల్లో తీసేస్తాము, అది ఎట్లాగంటారండి మీరు? వాట్ రైట్ యూ గాట్? అండ్ ఆయన ఇప్పుడు ఆయన దొంగతనంగా ఈ భూములు తీసుకోవాలనుకుంటే ఈ భూములు ఎన్నో వేల ఎకరాలు, వాళ్ళు ఫౌండర్స్, వాళ్ళకి సంబంధించిన ల్యాండ్, వాళ్ళు దొంగతనం చేయవలసిన పని ఏంటి? ఎవరైనా బయట వాళ్ళు వచ్చి అక్కడ ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదండి. దే ఆర్ నాట్ సపోర్టింగ్ ది జెంటిల్మ్యాన్ హూ హ్యావ్ టేకెన్ ఫ్రూట్స్. రాజుగారి దగ్గర ఇన్ని సంవత్సరాలుగా ఫ్రూట్స్ వాళ్ళు సంస్థానంలో ఎంజాయ్ చేసిన వాళ్ళు ఎవరు ఖండించట్లేదు పబ్లిక్గా. ఆయన ఎవరో బయట ఆయన వచ్చి ఇక్కడ వచ్చే పెద్ద ఆయన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా ఎవరు ఏం మాట్లాడరు. అండ్ ఇంకో పారాలో కూడా అండి మీకు 144 పారా 143 144 చాలా ఫైండింగ్స్ ఉన్నాయండి. ఇందులో ఏంటంటే అసలు ది హోల్ ఎక్సర్సైజ్ బ్రింగింగ్ అవుట్ ఆల్ ది 4 GOs gives rise
to any amount of suspicion in relation to the factors that are motivated and propel in making this attempt. So these are very clear findings. ఇది గవర్నమెంట్ అధికారులు వేరే వాళ్ళు అన్ని రకాల కుట్రలు చేసి ఆయన్ని పదవిలోంచి దించేశారని ఉంది, కానీ ఆయన ఇప్పుడు దొడ్డిదారిన మళ్ళీ చైర్మన్ అయిపోయారు అనడానికి ఎక్కడా లేదండి. నేను చెప్తున్నాను, ఈ జడ్జిమెంటు ఇంత క్లియర్గా ఉన్నప్పుడు ఒక వెల్ ఎడ్యుకేటెడ్ మ్యాన్, వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ మ్యాన్, ఎ వెరీ ప్రొఫెషనల్ మ్యాన్, హౌ కెన్ హీ కామెంట్ ఇన్ సచ్ ఏ వే? How can he say that he will remove? Ante, is it not a contempt if you say we will remove this man? When the court says he is the correct person, you take a legal action. దాని మీద మీరు అప్పీల్కి వెళ్ళి ఆయన కరెక్ట్ కాదు, కింద కోర్టు జడ్జిమెంట్ కరెక్ట్ కాదు, మీరు ఆయన్ని ఏం చేసినా అది వింటారు. మీరు ఇట్లా మాట్లాడడం వల్ల ప్రజలందరికీ కోర్టులు అంటే గౌరవం పోతుంది, ఆర్గనైజేషన్స్ అంటే గౌరవం పోతుంది. దిస్ ఇస్ వాట్ యువర్ ఇది మంచిది కాదండి, డెమోక్రసీకి మంచిది కాదు. అంటే మీరు మాట్లాడేవాళ్ళు కూడా వెరీ వెల్ ఎడ్యుకేటెడ్. అంతే, మీరు ఒక మాట మాట్లాడితే ఇట్ విల్ గో ఏ లాంగ్ వే. సో మై రిక్వెస్ట్ టు ఆల్ దీస్ పొలిటీషియన్స్ ఆర్ హూఎవర్ హోల్డింగ్ దిస్ గవర్నమెంట్ పోస్ట్, ఒకసారి ముందే వెనక చూసుకొని మాట్లాడండి. అండ్ యూ నో అబౌట్ యూ సీ ది యాంటిసిడెంట్స్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ జెంటిల్మ్యాన్ గజపతి రాజు గారు, వాళ్ళ ఫ్యామిలీ ఏమిటి, వాళ్ళేంటి, వాళ్ళ దానాలు ఏంటి, హౌ మనం వాళ్ళతో సమానంగా వస్తామండి? ఏ రకంగా కూడా మనకు సమానం రాదు. ఇంకా హౌ వీ కెన్ సే దట్ మ్యాన్ ఇది అది ఇది అని, ఇట్స్ నాట్ ఫేర్ అండి అది. సో సమ్హౌ ఇది ఇట్స్ ఎ వెరీ మంచి జడ్జిమెంట్, చాలా క్లియర్ కట్ జడ్జిమెంట్. అండ్ ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ సెట్, ఈ గవర్నమెంటే వాటి ఇష్టానుసారంగా కుట్రపూరితంగా వీళ్ళని, అంటే ఈ సంచితాన్న ఆవిడ కుటుంబ సభ్యురాలు కాకపోయినా తీసుకొచ్చి ఆమెని చైర్మన్ చేశారు. ఈ 4 జీవోలు చెల్లవు. అండ్ ఇట్స్ ఎ వెరీ రీజన్డ్, వెల్ రీజన్డ్ జడ్జిమెంట్ అండి. దాన్ని క్వశ్చన్ చేయడానికి క్వశ్చన్ చేయొచ్చు, వెళ్ళే పైకోర్టుకి వెళ్తారు. బట్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి ఏ రకంగా దానికి మార్పులు వస్తాయని నేను అనుకున్నాను. దట్ విల్ బి పైన కూడా దాన్నే ఉంచుతారని వాట్ ఐ ఫీల్. ఇట్స్ ఎ వెరీ గుడ్ జడ్జిమెంట్ అండి. ఎటువంటి ప్రూఫ్ లేకుండా అశోక్ గజపతి రాజు గారి మీద ఈ బ్లాక్ మనీ అంతా కూడా తన దగ్గరే ఉంచుకున్నారు అనే కొన్ని బురద జల్లే మాటలు జరిపాయండి. దాని గురించి మీ మాటల్లో సార్, ఇప్పుడు ఇందాక నుంచి అదే చెప్తున్నాను సార్. ఆయన గురించి మేము అక్కడ చదువుకున్న వాళ్ళం, స్టడీ ఇన్ వైజాగ్ ఏవియన్ కాలేజ్, అక్కడ చదివాం కాబట్టి వీ నో అబౌట్ దట్ ఫ్యామిలీ. అసలు ఆ విజయనగరం కానీ ఆ చుట్టుపక్కల కానీ ఎంతోమంది పెద్ద పెద్దోళ్ళు, మన ఈరోజు హూ ఈజ్ హూ అన్న వాళ్ళు వాళ్ళ కాలేజీలో చదువుకున్నారండి. అక్కడే నాకు ఐమ్ ఫీలింగ్ బ్యాడ్, ఎందుకంటే అంత పెద్దోళ్ళు, దే ఆర్ వెరీ బిగ్ పీపుల్. వై దే ఆర్ నాట్ కమింగ్ అండ్ సపోర్టింగ్ మిస్టర్ గజపతి రాజు గారు? సే వాట్ ఎవర్ యూఆర్ టాకింగ్ ఈజ్ నాన్ సెన్స్, దీస్ పీపుల్ ఆర్ బిగ్. ఇప్పుడు ఆయనకి బ్లాక్ మనీ దాచుకోవాలని కానీ, ఈ ట్రస్ట్లో ఉన్న సొమ్ములు దాచుకోవాలని కానీ, ట్రస్ట్లో ఉన్న భూములు తీసుకోవాలని కానీ ఆయన అనుకుంటే అది నా భూమి కాదు, మీ భూమి కాదు. వాళ్ళు ఒకప్పుడు వాళ్ళు పెద్దలు ఇచ్చిన భూములే, వాళ్ళు ఇచ్చేసిన భూములు మళ్ళీ వాళ్ళు ఎందుకు తీసుకుంటారండి? ఎవడు తిన్నాదడ కక్కోడు కదా, అవి ఆశించరు కక్కు. ఐ డోంట్ నో, we unsubstantiated allegations against these people, and particularly at that, ఆయన గురించి ఆయన మంచి పోస్టులు వెళ్ళి చేశారండి. యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ కింద చేశారు. ఆయనకి డబ్బులు అవసరము అది అనేది ఆయన ది వే హీ లివ్స్, ఆయన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ చూస్తేనే ఆయనకి డబ్బులు అవసరం లేదు. ఇవన్నీ పక్కన పెట్టండి, వాళ్ళు ఎన్ని వాళ్ళ ఫ్యామిలీ, ఇఫ్ యూ ఇట్ టేక్ అట్లీస్ట్ 1 day వాళ్ళు చేసిన మంచి పనులు వినాలంటే, అట్లాంటిది ఎక్కడో ఆయన గురించి తెలియకుండా ఎక్కడో రాయలసీమ నుంచి వచ్చి ఇక్కడ ఆయన మీద మనం కామెంట్స్ చేయడం, హౌ దే ఆర్ సబ్స్టాన్షియేటెడ్. నాకైతే అవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్ అండి. ఇంతగా చెప్పారు కదా జీబోలో చెప్పినట్టు, దిస్ ఈజ్ ఆల్ మోటివేటెడ్, పొలిటికల్లీ మోటివేటెడ్, మ్యాలిఫైడ్ ఇంటెన్షన్స్తో క్రియేట్ చేసే ఎలిగేషన్స్ అండి ఇవండి. ఇవి అయితే ఎట్టి పరిస్థితుల్లో నాకు తెలిసినందుకు మై ఒపీనియన్ దే ఆర్ ఆల్ ఫాల్స్ అండ్ ఫ్యాబ్రికేటెడ్.